కాంగ్రెస్ పార్టీ నుంచి దీంట్లోకి అంటే శైలజానాథ్ లాంటి వాళ్ళు వచ్చేసి ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వడం అంటే పార్టీ పని అయిపోయిందన్న నేపథ్యంలో 11 సీట్లకే అంకితమైన పార్టీకి వీళ్ళు సీనియర్లు అనే వాళ్ళు రావడం అనేది. శైలజానాథ్ గారు అంత సీనియర్ మోస్ట్ ఏం కాదు, కానీ ఉన్నోళ్ళు కాస్త పనికొచ్చిన మనిషి, మంచి మౌత్ పీస్, బాగా మాట్లాడగలడు. ఇంకా హర్ష్ కుమార్ గారు ఒక ఆయన ఉన్నారు, ఆయన వచ్చినా కొంచెం రివ్యాంప్ అవుతుంది. షర్మిల్ టార్చరింగ్ ఎవడ భరించగలరా? ఏటి తల ఏటి అక్కడ ఊ అంటే జగన్మోహన్ రెడ్డి మీద పడేడితే ఆయన 11 స్థానాలతో ఇంట్లో కూర్చోబెట్టారు ప్రజలు. ఆవిడ పోరాటం చేయవలసింది ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్, బీయింగ్ ఏ కాంగ్రెస్. ఇదేంటి కోర్ట్ ఆపరేషన్ అని దండం పెట్టి తిరుగుతుంటారు పెద్దవాళ్ళు. షర్మిల ముఖ్యమంత్రి ఇద్దరు రాష్ట్రానికి ఏటే శుభ్రంగా వంట చేయడం కూడా రాదు ఆయనకి. ఆ పంతులు గారికి ఏటి పెడుతుందో అమ్మకే తెలియదు. సో మొత్తానికి జనాలు ఇందులో బకరాలు అదే కనిపిస్తుంది. పాపం తెలంగాణలో అదే కనిపిస్తుంది. ఏది విభజించినంత మాత్రం లేదు ఇంకా. ఏ దేశమేగినా ఎందుకు అడిగినా పొగడరా తెలుగు జాతి. అందుకనే ఏముంది తెలుసా, మేనిఫెస్టోకి చట్టబద్ధత రావాలి. ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి బాధ్యత రాహిత్యమైన వాళ్ళు తీసుకుంటే ఇంత జనాలతో ఆడుకోరు కదమ్మా. నీకు వాళ్ళ ఒక విషయం నీకు చెప్తాను కంక్లూజన్లో. ఇప్పుడు ఎలక్షన్స్ జరగక మునుపు ఆడ ఎఫిడవిట్ని తీసి వీడికి ఇన్ని కిక్మాల్ క్రియేషన్లు ఉన్నాయి, ఇన్ని సత్యాడు, ఇన్ని బతికాడని మన మొహాన్ని పెడతారు కదా. ఈ మేనిఫెస్టో ఇస్తున్నప్పుడు రాష్ట్ర బడ్జెట్ తీసుకొచ్చి 2 బడ్జెట్లు బట్టి ఇది ఈ నియోజకవర్గాల వారిగా ఇది పలానా ఎక్స్ఎమ్మెల్యే ఇందాక చెప్పినట్టు ఇది 5 సంవత్సరాలు బట్టి ఇది పీకింది, ఇది 5 సంవత్సరాల ముందు ఇది ఓవరాల్గా 3 టర్ములు బట్టి గెలిచినాడు, 2 టర్ములు బట్టి ఓటు గెలిచినాడు, ఈ నియోజకవర్గానికి నిధులు తీసుకొచ్చింది ఇది, ఇది చేసిన పని ఇది. ఓ బోర్డు ఎందుకు పెట్టు? మమ్మల్ని పోస్టర్లు అంటించినావు కదా, వీడు మంచి బౌలడు కాదు అని పెద్ద స్టిక్కర్ అంటించే పై నుంచి కింద నుంచి 1 నుంచి 20 నెంబర్లు వీడు ఇండిపెండెంట్ గాడు ఆడు ఈడని పేర్లు రాసి పెడతావు కదా మాకు. ఎందుకంటే దరిద్రం మాకు. పలానా ఒక ఎమ్మెల్యే పలానా నియోజకవర్గం ఈ ఎలక్షన్ ఈ నియోజకవర్గంలో ఇన్ని గ్రామ బూతులు ఉన్నాయి, ఈ పంచాయతీలు ఉన్నాయి, ఇన్ని చేశాడు, వీడు చేసిన పని ఇది. క్యాబినెట్లో వీడు ఇన్ని ప్రశ్నలు అడిగాడు, నెక్స్ట్ అసెంబ్లీ సెక్షన్లో ఇన్ని ప్రశ్నలకి ఇన్ని సమాధానాలు వచ్చి ఈ డేటా ఎందుకు ఇవ్వడు? గుడ్డ చేయలే పని ప్రతి ఒక్కరిని అడ్డమైన ఎన్నుకుంటూ తిరగమంటారు మమ్మల్ని. అక్కడ మార్పు వస్తే తప్ప ఇదంతా వాడు మారాలి. ఫస్ట్ ఎలక్షన్ కమిషన్ మారితేనే కానీ ఈ దరిద్రానికి సొల్యూషన్ లేదు. వాడు మారాడు. గాలి గుంపటంలా పోలోమని ఒళ్ళొంగానే ఎంప్లాయీస్ అందరినీ కూర్చోబెట్టి ఒక చొక్కా వీడు మళ్ళీ అక్కడ ఏజెంట్ వేదవాళ్ళకి రే ఇది వచ్చాడా అని ఇంకో పక్క తప్పేలాగా వీడి పక్కన ఇంకోడు వీడికి మళ్ళీ ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ వాడు మళ్ళీ ఎంత వచ్చింది ఏంటి ఇప్పటికి ఒక గంటకి నేను చెప్పాలి ఎలక్షన్ కమిషన్ అంటే వీడు జక్కెట్టి ఆడితో టాలీ చేసుకుని అక్కడ బయట ఉన్న పకోడి గడికి స్లిప్ ఇస్తాడు బయట. వీడు మనోడో కాదు ఆడొచ్చి ఆడికి ఇచ్చేవా లేదా అని వీడికి టెన్షన్, వీళ్ళతో వీడికి టెన్షన్, వీడి మధ్యలో బిర్యానీ తెచ్చి వీడికి ఇస్తాడా లేదా అని మధ్యాహ్నం బాధ ఒకటి అంచేత వీళ్ళని ఎవరినైనా ఎలక్షన్ డ్యూటీ ఆ పుస్తకం ఒకటి రాస్తారమ్మా. నీకు చెప్తున్నాను, నేను డ్యూటీ చేశాను మా ఆవిడది. వాళ్ళు ఎన్నిసార్లు కోరికైనా నాకే తెలియదు ఆ రోజు. ఎందుకు రాయి చొక్కా దేనికి రాయడంటే కొంచెం చొక్క ఎట్టేటంటే మళ్ళీ ఇంకో దగ్గర వేయకుండా వీడి పుస్తకంలో రాస్తాడు, వారితో సంతకం ఇంకోలు పెట్టిస్తాడు. వీడు మళ్ళీ టెక్నాలజీ అక్కడికి వెళ్ళి బటన్ నొక్కితే అది బొమ్మ కనపడుతుంది అక్కడ. అది టెక్నాలజీ. మళ్ళీ ఇదంతా అయింది ఆ టెక్నాలజీ లెక్క చేయడం అంటే అది తగలెట్టేస్తాడు అక్కడ ఎలక్షన్ కమిషన్. అవి ఎందుకు డిస్ట్రాయ్ చేస్తున్నాం? అందుకే నన్ను సుప్రీంకోర్టు ఇంత గడ్డెట్టింది, డిస్ట్రాయ్ చేస్తే మర్యాదగా ఉంటుందండి. కోతి పనులన్నీ అది చేస్తుంది మనకి తలకాయ నొప్పి. వీళ్ళేమో ఈ ఎలక్షన్స్లో అవినీతి పెరిగిపోయింది. ఆడేమో వాతావరణ శాఖలో ఎలక్షన్ అంతా బుర్రల బద్దలు కొట్టుకుని చంపేశాడు రా బాబు అని అంటే ఆ లాస్ట్కి చెదురు మొదరు ఘటనలు తప్ప ప్రశాంతంగా ఎలక్షన్ జరిగింది. ఇంకోసారి పళ్ళు కొరకోవాల్సిన విషయం తెలుసా, వీళ్ళు ముగ్గేస్తారు మనకి జడ్డి వేద వల్ల. 5 గంటలు దాటిన తర్వాత ముగ్గు లోపట ఉన్న వాళ్ళందరూ మాత్రమే ఓటేయాలి, తర్వాత వేయడానికి లేదు. ఇది రూలు. ఏమి చెప్పిత్రి ఒకడేమో పోలీస్ బూత్లోకి వెళ్ళి వీడియో తీసేస్తాడు, ఇంకోడేమో ఆ ప్రెసైడింగ్ ఆఫీసర్ వాడికి ఇవ్వాల్సిన వాడికేమో పార్టీ ఆఫీసులకు ఇచ్చేస్తాడు వీడియోలు. దీన్ని ఎవడు ప్రశ్నించడు. ఆడు ఈవీఎం బద్దలు కొట్టేసాడని చెప్పి ఎవడో ప్రైవేట్ కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ గుడ్డుగురం ఫలితం అవుతుందా? పెన్నెల రామకృష్ణ రెడ్డి మీద తగిన చర్యలు తీసుకోబడుతున్నాయని చెప్పాలి కదా. ఏటవలేదని చెప్పి లాస్ట్కి ఏడ సేట. అసలు ఎలక్షన్ కమిషన్ పెట్టవలసిన కేసు ఈడవడరా నా మీద పెట్టారని అడిగిన వాళ్ళు లేడు. ఇక్కడ ఆ రజత్ కుమార్ గారు వచ్చి మొత్తం 25,70,000 ఓట్లు ఎత్తేసాడు. ఏటేంద్ర ఎలక్షన్ అంటే తూచి సారీ ఖతం ఇద్దరు కొట్టుకొని వస్తే మధ్యలో నేనేందంటే మొత్తం కర్తక్రియ కర్మ మొత్తం ఎలక్షన్ కమిషన్ చూస్తున్నాం. అది పల్లెత్తి మాట్లాడాడు, ఈయన సస్పెండ్ చేయలే. ఏంటి మీకు రెవెన్యూ క్వాలిటీ అయితే వచ్చేస్తారు ఢిల్లీ అని బేరాలు ఆడుకుని మరీ తీసుకెళ్ళిపోతుండ్రు. కూడా అంతే 7,700 కోట్లు ఉన్నాయి, మీరు ఇవ్వడానికి లేదని ఆపిరు ముందు రోజు రైతు బంధు. తర్వాత నువ్వు ఎందుకు ఇవ్వలేదని క్వశ్చన్ చేసిందా? అర్రే కొత్త బొమ్మలు వస్తాయి ఎలక్షన్ కమిషన్ చెడు కాండ్రు చెడు మాట్లాడు ఒక్క మాట అన్నా తర్వాత ఇమ్మీడియట్లీ వేయాలి నెక్స్ట్ డే తర్వాత అయిపోయింది.
5 గంటల తర్వాత అయిపోయిన తర్వాత పోలింగ్ అయిపోయిన తర్వాత వేయాలనా వద్దా? ఇయ్యాలా ఎవరు చెప్పాలి అది? అప్పుడు మళ్ళీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కావాలి వీళ్ళకి. ఆడికి మాత్రం పనిచేయలేరు. ఎలక్షన్ కమిషన్ ఆ శాసనంతోనే చచ్చిపోయింది. ఆ చచ్చిపోయిన దానికి 3 తీసుకొచ్చారు పాడిమోయడానికి. ఇంకొని కూడా తెచ్చి పెట్టుకుంటారు, 4 కూర్చొని మన ప్రజాస్వామ్యాన్ని మోసుకొని సస్తూనే ఉంటారు.